సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుంగునూరులో ఎప్పుడు లేని కొత్త సంస్కృతికి తెరలేపుతున్నారని అన్నారు. జేసీబీలు తెచ్చి పేదల ఇళ్లు కూలదోస్తున్నారని, ఎన్నికల సమయంలో రాజకీయంగా పోరాడితే అందరం స్వాగతిస్తామని, కానీ పేదల ఇళ్లపై దాడులు చేయడం దారుణమన్నారు. ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో పరిస్థితి ఈ రోజు పుంగునూరులో ఉందన్నారు. మా వారిని పరామర్శించడానికి వెళుతుంటే పోలీసులు అడ్డుకున్నారని, నా నియోజకవర్గంలో నన్ను పర్యటించకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. ఇది నేను స్పీకర్ దృష్టికి తీసుకువెళ్తానని, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందన్నారు. మాకు ఓటు వేసిన 40% మందిని రాష్ట్రం నుండి తరిమి వేస్తారని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మేము అండగా ఉంటామని, పార్టీ మారమని, మా కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు. ఒత్తిడి చేసి ప్రలోభాలు చేయటం ద్వారా పార్టీలు మారిస్తే లాభం లేదని, ఇన్ని గొడవల నేపథ్యంలో ఎలక్ట్రిక్ బస్సుల ఫ్యాక్టరీ యాజమాన్యం సందిగ్ధంలో పడిందన్నారు. భవిష్యత్తులో పుంగునూరులోకి ఏ పరిశ్రమలు రాకుండా ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని, నేను బీజేపీకి వెళ్తున్నానని బుద్ధులేని వారు ప్రచారం చేస్తున్నారని అన్నారు. చల్లాబాబును అనేక సంవత్సరాల నుండి చూస్తున్నామని, ఇలాంటివి ఎప్పుడూ లేదన్నారు. చంద్రబాబు ట్రాప్ లో పడొద్దని చల్లాబాబుకు సలహా ఇస్తున్నామన్నారు. పోలీసులపై దాడి చేసి చల్లాబాబు జైలుకు వెళ్లారని, నేను అరెస్టుకైనా ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని అన్నారు. మంత్రి పదవి భద్రపరుచుకోవటం కోసం రాంప్రసాద్ కూడా మాపై అనేక విమర్శలు చేస్తున్నారని అన్నారు. అందరూ కూడా నమస్కారము. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన గత నెల రోజులుగా పుంగునూరు నియోజకవర్గంలో, రాజంపేట పార్లమెంటు పరిధిలో, అదేవిధంగా ఈరోజు మీడియాలో చూస్తున్నాము, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, చిన్న చిన్న లీడర్లు, వీళ్ళందరిపైన ఆస్తులపైన భౌతిక దాడులు, అదేవిధంగా రకరకాల ఈరోజు దాడులు గురవడం చూస్తూ ఉన్నాము. ఇది చాలా దారుణమైన పరిస్థితి. మరీ ముఖ్యంగా పుంగునూరు నియోజకవర్గంలో ఎప్పుడూ లేని కొత్త సంస్కృతికి ఈరోజు తెరలేపుతా ఉన్నారు. జేసీబీలు, ఎక్స్క్వేటర్లు తీసుకొచ్చి పేదోళ్ళు వాళ్ళు కష్టపడి వాళ్ళ జీవితాంతం సంపాదించి చిన్న చిన్న ఇల్లులు, చిన్న సింగిల్ బెడ్రూమ్ ఇల్లు, చిన్న ఇల్లులు కూడా అవన్నీ కూడా జేసీబీలతో కూల్చేయడము, వాళ్ళ ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేయడము, ఎక్కడో ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో చేసినట్లు చెట్లు, మామిడి చెట్లు అన్నీ కూడా వందలాది మామిడి చెట్లు, కాపుకొచ్చిన మామిడి చెట్లన్నీ కూడా నరికేయడము, ఈరోజు పుంగునూరు నియోజకవర్గంలో కానీ కోడూరు నియోజకవర్గంలో కానీ ఇవన్నీ కూడా ఒక మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. రాజకీయంగా అంటే ఏదైనా రాజకీయాలు ఎలక్షన్లప్పుడు రాజకీయంగా కొట్లాడలే కానీ చిన్న చిన్న వాళ్ళ పైన వచ్చి వాళ్ళ ఆస్తులపైన ఈరోజు వాళ్ళ